హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఫైనల్గా మాకు అలాట్ చేసిన రూమ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఉండే స్టాఫ్ రూమ్ని క్లీన్ చేసి మాకు చెప్పారనమాట. ఇంకా మా థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా సర్దేశాము. కోర్స్ ఇది హౌస్ కాదు కాబట్టి ఏదో అలా పెట్టేశాను స్టాండర్డ్గాని. ఇంకా ఏంటంటే మేము హాట్ వాటర్ తెచ్చుకుని ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే మేము తిరుపతిలోని అన్నప్రసాదం పెడతారు కదండి, వెంకటేశ్వర స్వామిది. సో అక్కడికైతే వెళ్ళి భోజనం చేద్దాం అనుకుంటున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడ. అయితే మీకు తెలుసు కదా, మేము లవ్లీకి ఫుడ్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇన్సులిన్ అయితే ఇవ్వాలి అని. సో ఇన్సులిన్ అయితే ఈ బ్యాగ్లో పెట్టేసామన్నమాట. లవ్లీకి సంబంధించిన ఇన్సులిన్ అండ్ అలానే లవ్లీకి బ్లడ్ టెస్ట్ చేస్తాను చూడండి, ఆ కిట్టు అవన్నీ కూడా ఈ బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాం. చూపించు శ్రీను. ఇదిగోండి, బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాము. అయితే ఇది లవ్లీకి సంబంధించిన ఫైల్ అనమాట. తనకి టైప్ 1 డయాబెటీస్ ఉంది కదా, సో తను ఏ టైప్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఇదంతా కూడా ఈ ఫైల్లో ఉంటుంది. సో ఆ ఫైల్ కూడా పట్టుకుని అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మేము మధ్యాహ్నం లంచ్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు టైము ఇంచుమించుగా 2 దగ్గర అయితే అవుతుంది ఆఫ్టర్నూను. భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే ఏంటి చెప్పావు అది శుభదం. శుభదంకి అయితే 1 ఇయర్ లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వస్తే కనుక దర్శనానికి అక్కడ నుంచి పంపించేస్తారంట. మనకి దర్శనం కూడా తొందరగా అయిపోతుంది అన్నారు. అయితే మేము దీని గురించి ఇంతకు ముందు ఒకసారి తెలిసి వెళ్ళాం, కానీ అప్పట్లో అయితే పంపించలేదు మమ్మల్ని. అంటే లవ్లీని మా హస్బెండ్కి ఇలాగ హెల్త్ బాగోదు కదా అని చెప్పేసి ఆ ఫైల్ తీసుకెళ్ళి వెళ్ళాం, కానీ ఇంతకు ముందు పంపించలేదు. అప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వచ్చాము, సో అందుకని పంపలేదన్నారు. ఈసారి మళ్ళీ ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే కనుక మేము ఆల్రెడీ ట్రైన్ దిగగానే విష్ణు నివాస్ దగ్గర టికెట్స్ ఇచ్చారు, అక్కడ టికెట్స్ తీసుకున్నాము. మాకొచ్చి మార్నింగ్ 4 AM అయితే దర్శనానికి అలాట్ చేశారనమాట. అంటే మేము ఏ క్యూ లైన్లోకి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇప్పుడే వెళ్ళి కనుక్కోవాలి. ఒకవేళ శుభదం దగ్గర మమ్మల్ని పంపించడానికి అవుతుంది అంటే గనక మేము లవ్లీకి గుండు చేయించేసి ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు మేము ఈరోజే వెళ్ళిపోదాం దర్శనానికి అనుకుంటున్నాము. ఒకవేళ అక్కడ మాకు దర్శనము పంపడం కుదరదు అంటే మార్నింగ్ 4 AM మాకు అలాట్ చేసిన స్లాట్లో ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము. ఇంకా ఈ విషయాన్ని కనుక్కున్న తర్వాత లవ్లీకి ఇంకా గుండు గీయించాలి కదండి. అసలైన మెయిన్ మ్యాటర్ అంతా కూడా లవ్లీ మొక్కు చెల్లించడం కదా. సో లవ్లీ మొక్కు చెల్లియడానికి అయితే తీసుకెళ్తాము. ఇదే అనమాట మన లవ్లీ ఇయర్కి లాస్ట్ హెయిర్ స్టైల్. మళ్ళీ తనకి హెయిర్ రావడానికి ఒక 3 years పట్టుద్దేమో, అప్పటికి ఇంత హెయిర్ ఎదుగుద్ది. ఇంకా ఇలా అయితే రెడీ చేశాను లవ్లీని. తనకి సింపుల్గా పోనీ వేస్తానండి, ఎందుకంటే ఇప్పుడు విప్పేస్తారు కదా జడ గుండు గీసేటప్పుడు, అందుకని చెప్పేసి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఉంటాను గైస్. ఇంకా మిగిలిన వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. మాకైతే సుదర్శన్ కాంప్లెక్స్లోని ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ అయితే వచ్చింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నామండి. మేమైతే వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో భోజనం చేద్దామని అయితే వెళ్తున్నాము. తిరుపతి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా శ్రీవారి ప్రసాదం తినాలి అని అంటారు కదా. వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో అయితే భోజనం చాలా బాగుంటుందండి. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుడ్ తినడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అక్కడికి వెళ్ళాలి అంటే మేమైతే ఈ బ్రిడ్జ్ దిగి వెళ్ళాలన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద అయితే ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు. పూలమాలలు అయితే చూడడానికి గ్రీనిష్ కలర్లో ఉంటున్నాయి. వాటికి ఏదో పౌడర్ లాగా అయితే రాస్తున్నారు. ఎక్కువసేపు వాడిపోకుండా కూడా ఉంటున్నాయి ఈ పూలమాలలు అనేవి. మీరు ఈ విషయాన్ని నోటీస్ చేశారా? ఇంకా బ్రిడ్జ్ దిగేసి వెళ్ళిన తర్వాత అక్కడైతే చాలా ఫుడ్ కౌంటర్స్ కానీ లేదంటే పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ టాయ్స్ కానీ అమ్ముతూనే ఉంటారు దారి పొడుగునా కూడాని. అయితే మేము భోజనం చేయడానికి వెంగమాంబ అన్నప్రసాద సత్రానికి వెళ్దాం అనుకున్నాము. అదే దారిలో అయితే మాకు ఇంకొక అన్నప్రసాద సత్రం కనిపించింది. ఇక్కడ కూడా శ్రీవారి ప్రసాదాన్నే పెడతారు అనేసి బోర్డులో ఉండడంతో ఇక్కడ మేము భోంచేద్దాము, ఎప్పుడు తినలేదు కదా ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చాము. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది మా సిచ్యువేషను. వెనక్కి రాలేక ముందుకి వెళ్ళలేక మధ్యలో అయితే ఉండిపోయాము. 1 hour పాటు ఈ మిడిల్ లైన్లోనే ఉండిపోయామండి. ఇంకా ఫైనల్గా
ఫైనల్గా మమ్మల్ని భోజనం చేయడానికి హాల్లోకి అయితే వదిలిపెట్టారు. నిజం చెప్పాలంటే ఆ క్యూ లైన్లో మేము 1 అవర్ పాటు ఉన్నామన్నమాట. లవ్లీకి అయితే చాలా ఆకలి వేస్తుంది ఆ రోజు. మేము పొద్దున్న టిఫిన్ చేయలేదు కదా, సో లవ్లీకి చాలా ఆకలేస్తుంది చిన్నది కాబట్టి. ఇంకా తనైతే నాకు సపరేట్గా ఒక ఆకు కావాలి అనడంతో తనకి కూడా ఒక ఆకు వేయించి భోజనం అయితే పెట్టించాము. తక్కువే పెట్టారండి వాళ్ళు కూడాని, చిన్నపిల్ల కదా అని చెప్పేసి. అయితే మేము వెళ్ళిన అన్నప్రసాద సత్రము మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యి 3:30 కల్లా క్లోజ్ చేసేస్తారంట. ఈవినింగ్ అయితే 7కి స్టార్ట్ అయ్యి నైట్ 9:30 కల్లా క్లోజ్ చేసేస్తారంట. ఆ రోజు మాదే లాస్ట్ బ్యాచ్ అనమాట. ఇంకా అక్కడ భోజనం చేసిన తర్వాత బయటకొచ్చాము. బయటకొచ్చి కొంచెం దూరం నడిచాక ఇలాగా శ్రీవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు వీడియోస్ తీసి ఆ తర్వాత ఫొటోస్ అయితే తీశాడు మా హస్బెండ్. ఈ ఏరియా ఎక్కడ అంటే గనక మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదండి, కొబ్బరికాయలు అవి కొడతారు, దీపాలు అవి వెలిగిస్తారు, అక్కడికి దగ్గర అనమాట. ఇంకా అక్కడైతే ఫొటోస్ తీయడానికి కొంచెం మంది ఉన్నారు. 100 రూపీస్ అనమాట ఒక్క ఫోటోకి. ఇంకా మేము ఒక ఫోటో అయితే తీయించుకుందాము, ఎందుకంటే లవ్లీకి మళ్ళీ గుండు గీయించేస్తాం కదా, హెయిర్తో ఉండగా ఒక ఫోటో తీయించుకుందాము అన్నట్టు వెళ్ళాము అక్కడికి. మళ్ళీ లవ్లీకి సింగిల్గా ఒక పిక్ అయితే తీయించాడు. ఎందుకంటే తనకి హెయిర్ ఉండగా ఇయర్లో ఇదే కదా లాస్ట్ పిక్, మళ్ళీ తనకి హెయిర్ రావడానికి 3 ఇయర్స్ పడుతుంది అని ఫోటో అయితే తనకు కూడా తీయించాడనమాట. అన్నట్టు ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి ఫొటోస్ తీయించుకుంటూ ఉంటాడు. వాటిని మెమొరీస్ అని చెప్పి దాచిపెట్టుకుంటూ ఉంటాడు. అలాంటి అలవాటు మీకు కూడా ఉందా కమెంట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ సుపదం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదేనండి సుపదం ఎంట్రన్స్. ఇక్కడికి రావాలంటే మేము ఇందాకడ బ్రిడ్జ్ దిగాం చూడండి, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రోడ్ మీదకి వచ్చాక మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా మనము సుపదం దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సుపదంలోని పెద్ద క్యూ లైన్స్ అయితే ఏమి ఉండదండి, లోపల ఒక చెకింగ్ మాత్రం ఉంటుందన్నమాట. ఆ చెకింగ్ కంప్లీట్ అయిపోతే ఇంకా శ్రీవారి దర్శనానికి డైరెక్ట్గా 1/2 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడికి నేను లవ్లీ ఇంకా శ్రీను మెడికల్ రిపోర్ట్స్ పట్టుకుని వెళ్ళాము. బట్ అక్కడ మాకు ఎలో లేదు అని చెప్పారు. సుపదంలో ఓన్లీ 1 ఇయర్ లోపు ఏజ్ ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే ఎలో అంట. మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి చిన్నపిల్లలది అన్నారు. ఒకవేళ ఆ చిన్న బేబీకి 1 ఇయర్ దాటి 2 డేస్ అయినా కానీ అక్కడ ఎలో లేదు అని చెప్పేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడ ఎలో లేదు అన్నారు కదా, 300 రూపీస్ టికెట్ గురించి అని కనుక్కోవడానికి వెళ్ళాము. అది కూడా 3 మంత్స్ ముందు బుక్ చేసుకున్న వాళ్ళకే తప్ప అక్కడ కూడా మెడికల్ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకుని ఏమీ దర్శనం అనేది పంపించరు అన్నారు. ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకే దర్శనం వెళ్దాము అని ఇంకా లవ్లీకి గుండు గీయించడానికి అయితే వచ్చేసాము. తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లవ్లీ చాలా ఆడుతూ పాడుతూ వచ్చింది. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత గుండు గీసేటప్పుడు తన్ని ఏదో చేసేస్తున్నారు అని చాలా చాలా ఏడ్చేసింది. అప్పుడు లవ్లీకి నేను ఒకటే చెప్పాను, డాడీ కూడా నీలాగే గుండు గీయించుకుంటాడు, ఏం భయపడకు, మేము ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు ఇప్పుడు ఈ దేవుడు మొక్కు తీర్చేస్తే నీకు ఎల్సాలాగా పెద్ద హెయిర్ వస్తుంది అని. ఇంకా అక్కడ నుండి ఏడవటం మానేసి నవ్వుతూనే గుండు అయితే గీయించుకుంది. ఈ విధంగా మా లవ్లీకి మేము తలనీలాలు ఇస్తాము అని మొక్కుకున్న మొక్కు అయితే కంప్లీట్ అయిందండి. ఈ మొక్కు ఇప్పుడు కాదు, 2022లోదనమాట. అప్పటి నుండి ఇప్పటికి తీరింది. లవ్లీ తలనీలాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కత్తెరలు ఇచ్చాను. ఆ నెక్స్ట్ మా హస్బెండ్ అయితే తలనీలాలు ఇస్తున్నాడు. తలనీలాలు ఇచ్చేటప్పుడు ముందుగానే చెప్పానండి మా హస్బెండ్కి ఇలాగా క్యాన్సర్ ఉంది అని చెప్పేసి. సో మా హస్బెండ్కి ఏదైతే బ్లేడ్ యూజ్ చేశారో అది మా ముందే పక్కన పెట్టేశారు. వాళ్ళు ఎలాగో పక్కన పెడతారు, కాకపోతే ఒకసారి మనం చెప్పాలి కదా అని చెప్పానన్నమాట. ఇంకా తలనీలాలు ఇచ్చే దగ్గర హాట్ వాటర్ ఉండడంతో లవ్లీ ఇంకా శ్రీను అక్కడే స్నానం చేస్తారు. మళ్ళీ రూమ్కి వచ్చాక ఇంకోసారి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని టిఫిన్ తినడానికి అయితే బయటకు వచ్చాము. కాకపోతే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం ఉండడంతో ఇవంతా వీడియోస్ తీయకుండా నార్మల్గా ఇంకా టిఫిన్ చేసి రూమ్కి వచ్చేసాం అనమాట.